చిత్తూరు జిల్లాలో తోతాపురి ఏదైతే కలెక్టర్ వెరైటీ సాగు చేస్తున్న మామిడి సాగు చేస్తున్న రైతులకి గుడ్ న్యూస్. ఈ మధ్యకాలంలో ధరలు దారుణంగా పతనం అయిపోయాయి. దీనికి కారణం ప్రధానంగా మనం పరిశీలిస్తే సాగు విస్తీర్ణం పెరగడంతో పాటుగా ఈ ఏడాది తోతాపురి దిగుబడులు 40% పెరిగాయి. దీనికి తోడు కర్ణాటకలో కూడా, చిత్తూరు జిల్లా సరిహద్దుల్లో కర్ణాటకలో కూడా పెద్ద ఎత్తున సాగు చేస్తూ ఉన్నారు. దీంతో కంపెనీలన్నీ కలిపి కేజీ 4 రూపాయలకి, 3 రూపాయలకి, 5 రూపాయలకి రైతులకు ఆఫర్ ఇస్తూ ఉన్నాయి. ఆ ధరకైతే కోత కూలీ ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆందోళన చెందారు. దీంతో ముఖ్యమంత్రి దృష్టికి విషయం వెళ్లడంతో వెంటనే 1 కేజీకి 12 రూపాయలకి 1 రూపాయి కూడా తగ్గకుండా కొనుగోలు చేయాలని కంపెనీలను ఆదేశించారు. కంపెనీ వాళ్ళు కాలబేరానికి వచ్చారు. 12 రూపాయలకు కొనుగోలు చేస్తే మాకు గిట్టుబాటు పరిస్థితి లేదు సార్ అని చెప్పడంతో 8 రూపాయలు మీరు పెట్టుకోండి, మిగతా 4 రూపాయలు రైతుల ఖాతాలో మేము వేస్తాము. అయితే సరుకు అమ్మిన ప్రతి రైతు మండీలో అన్న అమ్ముకోండి, కంపెనీకి నేరుగా అన్న అమ్ముకోండి, బిల్లు మాత్రం తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది 8 రూపాయలే ఇస్తారు కంపెనీ వాళ్ళు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి 4 రూపాయలు, అంటే కేజీకి ఒక్కో రైతు 100 టన్నుల దాకా అమ్ముతూ ఉంటారు. అంటే టన్ను ప్రస్తుతం ప్రైవేటు కంపెనీలు అయితే 8,000 ఇవ్వాల్సి ఉంది, ప్రభుత్వం ఒక 4,000. 100 టన్నులు అమ్మిన రైతు మరి పెద్ద ఎత్తున ప్రభుత్వం నుంచి కూడా డబ్బు రావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్లు చేయించుకోండి. కంపెనీ అయితే వెంటనే అమౌంట్ చెల్లిస్తుంది. ప్రభుత్వం రాబోయే కొద్ది రోజుల్లోనే దానికి ఇప్పటికే ఒక 300 కోట్లు రిలీజ్ చేసింది. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒక 100 కోట్లు రిక్వెస్ట్ చేస్తూ ఉంది. మొత్తం 400 కోట్లతో తోతాపురి మామిడి రైతులు ఏదైతే గిట్టుబాటు కాని పరిస్థితులు ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందుల నుంచి బయటపడేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే గబాన్ల కర్ణాటక రైతులు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. మరి ఆ రైతులకి 12 రూపాయల ధర ఎక్కడ తీసుకొచ్చి ఇవ్వాలి? ఆ రాయితీ వాళ్ళ ఖాతాలోకి ఎలా బదిలీ చేయాలి? దీని మీద కూడా కర్ణాటక రైతుల్ని సరిహద్దుల్లో అడ్డుకుంటూ ఉన్నారు. సరిహద్దుల్లో అడ్డుకోవడంతో సిద్ధరామయ్య కోపం వచ్చింది కర్ణాటక ముఖ్యమంత్రి. మీరు కనుక మా మామిడి అడ్డుకుంటే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఉన్నాడు. అంటే మదనపల్లి నుంచి, అనంతపురం జిల్లా హిందూపురం నుంచి, కదిరి నుంచి పెద్ద ఎత్తున టమాటా బెంగళూరు వెళ్తూ ఉంది. మీరు కనుక మా తోతాపురి మామిడి మీరు కొనుగోలు చేయకపోతే మీ టమాటా మా రాష్ట్రం అడుగుపెట్టనివని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఇది మరింత ముదిరే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ పల్ప్ యూనిట్స్ ఏదైతే ఈ తోతాపూర్ నుంచి పల్ప్ తీసి ఈ కూల్ డ్రింక్ కంపెనీలకు అమ్ముకొని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే ఉన్నాయో అవన్నీ చిత్తూరు జిల్లాలో 36 కంపెనీలు ఉన్నాయి. కర్ణాటకలో 2 ఉన్నాయి. మరి కర్ణాటక నుంచి పంట 40 నుంచి 50% వస్తూ ఉంది. కర్ణాటక ప్రభుత్వం కూడా పెట్టుకోవాలా ఆ రాయితీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుందో అదనంగా 4 రూపాయల కేజీకి, అది కర్ణాటక ప్రభుత్వం కూడా పెట్టుకుంటే ఆ రైతుల సమస్యలు కూడా తీరుతాయి. అంతేగాని మేము తీసుకొచ్చి మీ రాష్ట్రంలో అమ్ముకుంటాం, మా రైతులకు కూడా మీ డబ్బులు రాయితీ ఇవ్వండి అంటే సాధ్యం కాదు. రాబోయే రోజుల్లో ఈ మన 2 రాష్ట్రాల మధ్య, ఆంధ్రప్రదేశ్ అటు కర్ణాటక మధ్య ఇది మరింత ముదిరే అవకాశం ఉంది. మరి దీన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటారా, లేదంటే వివాదం మరింత ముదురుతుందనే వివరంలో మరో వీడియోలో తెలుసుకుందాం.